ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్త చూసినట్టయితే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యా భోజనం అందించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ప్రారంభమైనటువంటి గురుకుల పాఠశాలలు నాగర్ కర్నూలు జిల్లాలో కొంతమంది అక్రమార్కుల వల్ల పర్యవేక్షణ లోపంతో అవినీతి నిలయాలతో పాటు ఫుడ్ పాయిజన్లకు నిలవుగా మారుతున్నాయని చెప్పేసి పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు సమీపంలో ఉన్నటువంటి ఉయ్యలవాడ బీసీ బాలికల గురుకుల పాఠశాలలో జరిగినటువంటి 111 మందికి ఫుడ్ పాయిజన్ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఇండ్లవెల్లిలోని కేజీబీవీలో బియ్యం అమ్ముకొని సొమ్ము చేసుకోవాలని చూసిన సంఘటన నిన్న చూశాము. అచ్చంపేటలో విద్యార్థులకు ఆలస్యంగా వండిపెట్టినటువంటి సంఘటనలు ఇవన్నీ మరొక ముందే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థుల చేత వెట్టి చాకిరీ చేయించడంతో పాటు అక్కడ ఉండేటువంటి కొంతమంది సిబ్బంది అక్కడ పనిచేస్తున్నటువంటి ఆయా పిల్లలకు అడ్మిషన్లు మేమే ఇప్పించామని చెప్పేసి ఆమెకు ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తూ 10,000 డబ్బులు ఇవ్వాలని చెప్పేసి దాంట్లో 5,000 ప్రిన్సిపల్కి ఇవ్వాలి, మరొక 5,000 ఇద్దరం తీసుకుంటామని చెప్పేసి కూడా ఆ మహిళను బ్లాక్మెయిల్ చేసి లేదంటే అడ్మిషన్లు క్యాన్సిల్ అవుతాయి అన్న తరహాలో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఇది వైరల్గా మా గ్రూపులలో మారిందని చెప్పవచ్చు. ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే మరి ఉన్నతాధికారులు వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఆ వ్యక్తులపైన ఎటువంటి శిక్షలు విధిస్తారని చెప్పేసి కూడా ప్రజలు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దేదీప్యమానంగా వెలుగాల్సినటువంటి గురుకులాలు కస్తూరిబాలు కూడా కొంతమంది అవినీతి అక్రమాల వల్ల పర్యవేక్షణ లోపం వల్ల నాగర్ కర్నూలు జిల్లాలో కొన్ని గురుకులాలు కస్తూరిబాలు అవినీతికి ఫుడ్ పాయిజన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాయని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్లయితే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో నాగర్ కర్నూలు జిల్లా సిపిఐ 3వ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కల్వకుర్తి పట్టణంలోని గచ్చుబావి నుంచి మార్కెట్ యార్డ్ వరకు కూడా సిపిఐ నాయకులు కార్యకర్తలంతా కూడా భారీ ర్యాలీ నిర్వహించి మహాసభలను ప్రారంభించారు. ఈ మహాసభలకు సంబంధించి మార్కెట్ యార్డ్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో పాటు సిపిఐ నాయకులు చాడా వెంకటరెడ్డితో పాటు పలువురు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది.